Welcome to Choice Option Today News Updates. If you like this video, then follow our Telegram channel, subscribe to our YouTube channel for more daily updates. Get Telegram channel premium. The Indian market ended lower, with the Nifty around 23,200 due to selling in IT and banking names. Despite Infosys and Axis Bank posting better Q3 figures, gains in Reliance Industries helped limit losses. The Sensex and Nifty fell 0.55% each, while buying in oil and gas, power, PSU, realty, and metal names helped trim intraday losses. Sectors saw IT and bank indices shed 2% each, while oil and gas, power, FMCG, PSU, capital goods, realty, and metal indices added 1% each. ఒకటి టీవీఎస్ మోటార్ మొరాకోలోకి ప్రవేశించింది. భారతీయ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ హిందీ మోటార్స్తో కలిసి మొరాకోలోకి ప్రవేశించింది. టీవీఎస్ ఎంటార్క్యూ 125, టీవీఎస్ రైడర్ 125 మరియు టీవీఎస్ అపాచే 160 మరియు 200లను ప్రారంభించింది. మోటార్ స్పోర్ట్స్ మ్యారాక్ యొక్క సేవ మరియు పంపిణీ నెట్వర్క్ ని ఉపయోగించి మొరాకోలో పనిచేస్తుంది. 2 ఇన్ఫోసిస్ Q3 పనితీరు మరియు FY25 ఆదాయ వృద్ధి మార్గదర్శకం. ఇన్ఫోసిస్ Q3 పనితీరు అంచనాలను మించిపోయింది. ఇది బలమైన FY25 రాబడి వృద్ధిని సూచిస్తుంది. బ్రోకరేజ్ సంస్థలు బెర్న్స్టెయిన్, నోమురా, HSBC మరియు మోర్గాన్ స్టాన్లీ ఇన్ఫోసిస్ పనితీరుపై ఆశాజనకంగా ఉన్నాయి. బెర్న్స్టెయిన్ ఇన్ఫోసిస్లో రూ.2330 ధర లక్ష్యంతో అత్యుత్తమ పనితీరు రేటింగ్ను పునరుద్ఘాటించారు. భారతదేశం యొక్క లార్జ్ క్యాప్ ఐటీ సేవల స్థలంలో ఇన్ఫోసిస్ను టాప్ పిక్గా నోమురా పునరుద్ఘాటించింది. HSBC యూరోప్ బ్యాంకింగ్ రంగం మరియు US రిటైల్లో సానుకూల సూచికలను హైలైట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ Q3 పెద్ద డీల్ మొత్తం కాంట్రాక్ట్ విలువ $2.5 బిలియన్లు, 63% నికర కొత్తది. మోర్గాన్ స్టాన్లీ ఇన్ఫోసిస్పై అధిక బరువు వైఖరిని కొనసాగిస్తోంది. దీని ధర రూ.2150. 3 రైల్వే రంగ అంచనాలు మరియు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ముఖ్యమైన రైల్వే రంగ ప్రకటనలను తీసుకురావాలని భావిస్తున్నారు. గత బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. విశ్లేషకులు 15 నుంచి 20% పెరుగుదలను అంచనా వేశారు. సంభావ్య కార్యక్రమాలలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం పెరిగిన నిధులు, కవచ్ భద్రతా వ్యవస్థకు మెరుగుదలలు మరియు కృత్రిమ మేధస్సు యొక్క ఏకీకరణ ఉన్నాయి. ప్రభుత్వం 90 అదనపు వందే భారత్ రైళ్లను కొనుగోలు చేయాలని మరియు హైస్పీడ్ రైలు పరీక్ష మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చాలని యోచిస్తోంది. రూ.20,000 మెనస్ రూ.25,000 కోట్ల విలువైన పెద్ద వ్యాగన్ ఆర్డర్ సరుకు రవాణాకు మద్దతునిస్తుందని మరియు భద్రతను మెరుగుపరుస్తుందని అంచనా. వందే భారత్ సేవలను విస్తరించడం మరియు వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడం కోసం అదనపు ప్రకటనలు. ప్రధాన రైల్వే స్టాక్లు గణనీయమైన దిద్దుబాట్లను చవిచూశాయి. IRFC 52 వారాల గరిష్ట స్థాయి నుండి 48% పైగా పడిపోయింది. 4 రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 5% పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ RELI షేర్లు దాదాపు 5% పెరిగి రూ.1,326కు చేరుకున్నాయి. Q3 లాభం రిటైల్ మరియు టెలికాం సెగ్మెంట్ నుండి బూస్ట్ కారణంగా 7.4% పెరిగి $185.40 బిలియన్ రూపాయలకు $2.14 బిలియన్ చేరుకుంది. పెట్చెమ్ విస్తరణ తర్వాత RELI టాప్ 10 గ్లోబల్ ప్రొడ్యూసర్లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. ఆకర్షణీయమైన వాల్యుయేషన్ కారణంగా AMK గ్లోబల్ స్టాక్ను కొనుగోలు చేయడానికి అప్గ్రేడ్ చేసింది. 5 IIFL ఫైనాన్స్ US బాండ్ జారీ కోసం 325M బిడ్ను అంగీకరించింది. భారతదేశం యొక్క IIFL ఫైనాన్స్ US డాలర్ డినామినేటెడ్ బాండ్ల కోసం 3 సంవత్సరాల మరియు 6 నెలల్లో మెచ్యూర్ అయ్యే బిడ్లను అంగీకరిస్తుంది. 8.75% సెమీవార్షిక కూపన్ను అందిస్తుంది.
ప్రారంభ మార్గదర్శకత్వం 9.0% కంటే తక్కువ. నికర ఆదాయాన్ని రుణాలు ఇవ్వడం మరియు వ్యాపార వృద్ధి కోసం ఉపయోగించాలి. ఐఐఎఫ్ఎల్ మార్చి 2025 నాటికి నిధులను సేకరించడానికి డాలర్ బాండ్ మార్కెట్ని పరీక్షించవచ్చు. 6 ఐఆర్సీటీసీ సుధీర్ కుమార్ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమిస్తుంది. గురువారం నుండి అమలులోకి వస్తుంది. కీలక నిర్వాహక సిబ్బందిని నియమిస్తుంది. ఇటీవలి ట్రేడ్లో షేర్లు 1% పెరిగాయి. 7 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. గత 5 సంవత్సరాలలో ఈ రంగంలోకి $36 బిలియన్లకు పైగా ఎఫ్డిఐ వచ్చింది. గ్రీన్ టెక్ లు, హైడ్రోజన్ మరియు జీవ ఇంధనంపై మరింత దృష్టి సారిస్తున్నారు. ఈవీ అమ్మకాలు దశాబ్దం చివరి నాటికి 8 రెట్లు పెరగవచ్చు. భారతదేశంలో బ్యాటరీ మరియు స్టోరేజ్ సిస్టమ్ డిమాండ్ పెరుగుతుంది. రాబోయే దశాబ్దం భారతీయ ఆటోకు చెందినది. పరిశ్రమ. 8 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. భారతీయ ఆటో పరిశ్రమ అద్భుతమైనది మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది. రతన్ టాటా మరియు ఒసాము సుజుకీలను గుర్తుచేసుకోవడం. భారతీయ ఆటో పరిశ్రమ సుమారు 12% వృద్ధి చెందింది. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు పెద్ద ఆటో మార్కెట్ను కలిగి ఉంటుంది. కొత్త మధ్యతరగతి వాహనాలను కొనుగోలు చేస్తోంది. వాహన అప్గ్రేడేషన్ కూడా పెద్ద మార్కెట్కి దారి తీస్తుంది. గతేడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం 11 లక్షల కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ఆటో రంగానికి పెద్దపీట వేస్తోంది. 9 గ్రో మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఇండియా రైల్వేస్ పిఎస్యుని ప్రారంభించింది. గ్రో మ్యూచువల్ ఫండ్ సీఈఓ వరుణ్ గుప్తా గణనీయమైన వృద్ధి మరియు ప్రభుత్వ దృష్టి కారణంగా రైల్వే రంగం కోసం ని ప్రారంభించారు. నిఫ్టీ ఇండియా రైల్వేస్ పిఎస్యు ఇండెక్స్ 3 సంవత్సరాలలో నిఫ్టీ 500 యొక్క 24% కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. రైల్వేలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మౌలిక సదుపాయాల రంగం. ఇది ప్రయాణికుల ప్రయాణం మరియు లాజిస్టిక్స్కు వెన్నెముకగా పనిచేస్తుంది. ఈ రంగానికి సంబంధించి ప్రభుత్వ దృష్టిలో వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్ పథకాలు, కవాచ్ తాకిడి నివారణ వ్యవస్థలు మరియు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈటీఎఫ్ మరియు ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు రైల్వే రంగంలో కేంద్రీకృత పెట్టుబడి అవకాశాన్ని అందిస్తాయి. గ్రో మ్యూచువల్ ఫండ్ రైల్వేలు మరియు రైల్వే ప్రైవేట్ కంపెనీల కోసం ప్రత్యేకలు వంటి నిర్దిష్ట పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా థీమాటిక్ ఫండ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే ఆదాయాలు చారిత్రాత్మకంగా పెరిగినందున అస్థిరత ఆందోళన కలిగించవు. ఈటీఎఫ్ అనేది పెట్టుబడిదారుల డిమాండ్ మరియు గ్రో యొక్క ప్రోయాక్టివ్ చొరవ కలయిక. ఇది మొత్తం రైల్వే రంగాన్ని కవర్ చేసే వైవిధ్యమైన ఎంపికను అందిస్తోంది. 10 ఎల్టీఐ మైంట్రీ Q4 పనితీరు. బలహీనమైన కాలానుగుణంగా ఉన్నప్పటికీ బలమైన రాబడి పెరుగుదల. వేతన పెంపు కారణంగా మార్జిన్ తగ్గుదల. 17 కొత్త క్లయింట్లతో బలమైన బుకింగ్లు జోడించబడ్డాయి. నికర నియామకం రికవరీ కోసం బలమైన బెంచ్ను సృష్టించడం. తక్కువ పని దినాలు మరియు ఏఐ సంబంధిత ఉత్పాదకత ప్రయోజనాల కారణంగా Q4 మృదువుగా ఉంటుందని అంచనా. సాంకేతిక వ్యయం మరియు అంతరాయం కలిగించే సాంకేతికత స్వీకరణలో పునరుద్ధరణ కోసం స్వంతం చేసుకోవడానికి మంచి స్టాక్. ఏఐ ముందంజలో ఉండటంతో మధ్యస్థం నుండి దీర్ఘకాల ప్రయాణం ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు.